హాయ్ ఎవరీవన్, మన పాఠశాలలో 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి చెప్పుకున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం 1 మార్క్ క్వశ్చన్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఓకే, డిరైవ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనం డిరైవ్ చేయాలి. అవి మనం చేయాలంటే ఓకే నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం ఎలా డిరైవ్ చేసాం. ఫస్ట్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్తో స్టార్ట్ చేసాం కదా. ఓకే, సో యాక్సలరేషన్ ఈజ్ ఏ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే చేంజింగ్ వెలాసిటీ అంటే ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ రెండు ఉంటాయి. ఫైనల్ వెలాసిటీలో నుంచి ఇనీషియల్ వెలాసిటీని తీసేయాలి. అంటే ఫైనల్ వెలాసిటీ v అని ఇనీషియల్ వెలాసిటీ u అనుకుంటున్నాం, v మైనస్ u అనుకుంటాం. నెక్స్ట్ ఫైనల్లీ చేంజింగ్ టైం టేకింగ్ కదా, వెలాసిటీ ఆఫ్టర్ టైం t అండ్ వెలాసిటీ మనం vతో డినోట్ చేస్తున్నాం. సో యాక్సలరేషన్ని డిఫైన్ చేయాలంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, వెలాసిటీని మనం vతో కుట్టుకున్నాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే d/dt. d/dt అంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో వెలాసిటీ అనేది చేంజెస్ అవుతాయి. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. ఓకే, చేంజింగ్ వెలాసిటీ అంటే వెలాసిటీ డివైడ్ అంటే ఫైనల్ వెలాసిటీ బై ఇనీషియల్. అంటే చేంజ్ అంటే మైనస్ కదా, ఎక్కువ దాంట్లో నుంచి తక్కువ తీస్తాం. సో ఇనీషియల్ వెలాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఎక్కువగా v బై ఫైనల్ వెలాసిటీ బై v ఇనీషియల్ వెలాసిటీ బై టైం టేకెన్. ఓకే, t అనుకుందాం. ఓకే, నెక్స్ట్ అలా అయితే v ఫైనల్ ఎంత, ఫైనల్ వెలాసిటీ ఎప్పుడు ఫైనల్ వెలాసిటీని స్మాల్ v అనుకోండి, అలానే ఇనీషియల్ వెలాసిటీని స్మాల్ u అనుకుందాం అనమాట. సో యాక్సలరేషన్ని స్మాల్ ఏతో డినోట్ చేస్తాం, అలానే టైంని స్మాల్ టీతో డినోట్ చేస్తాం. ఓకే, సో యాక్సలరేషన్కి ఫార్ములా ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా. సో యాక్సలరేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే d/dt టు క్యాపిటల్ V. చేంజింగ్ వెలాసిటీ కదా, v ఫైనల్ మైనస్ v ఇనీషియల్ అంటే క్యాపిటల్ V ఫైనల్ వెలాసిటీ స్మాల్ u ఇనీషియల్ వెలాసిటీ బై టైం టేకెన్ t. ఓకే, ఇది యాక్సలరేషన్. సో ఇది యాక్సలరేషన్ ఫార్ములా. సో చేంజింగ్ వెలాసిటీకి యూనిట్స్ ఏంటమ్మా, మీటర్స్ పర్ సెకండ్. అంటే చేంజింగ్ డిస్టెన్స్ బై చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. డిస్ప్లేస్మెంట్కి మీటర్స్లో చూస్తాం, టైంని సెకండ్స్లో చూస్తాం. ఇక్కడ మళ్ళీ డినోమినేటర్ సైన్ ఉంది కదా, టీ ఉంది కదా. సో దాని టీ యొక్క యూనిట్స్ సెకండ్. సో ఈ సెకండ్ న్యూమినేటర్లోకి వెళ్తే 1/s అవుతుంది, అప్పుడు m/s² అవుతుంది, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సలరేషన్ v మైనస్ u/t మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఏ ఫార్ములా అయితే దీన్ని మనం ఏం చేసాము, ఈ టీని ఇటు తీసుకొస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది a × t, at ఈక్వల్ టు v మైనస్ u అవుతుంది. సో వీని మనకు కావాల్సింది ఏంటి, ఫైనల్ వెలాసిటీని v గురించి కనుక మనం తెలుసుకోవాలనుకుంటే v ఈక్వల్ టు ఇది ఇటువైపు వస్తే ఏమవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. సో u ప్లస్ at అవుతుంది, లేకపోతే at ప్లస్ u అని రాసుకోవచ్చు. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో వెలాసిటీ ఈక్వేషన్ ఏంటి, v ఈక్వల్ టు u ప్లస్ at. సో అలానే ఈక్వేషన్ యూనిఫామ్ మోషన్లో మనం ఇలానే డిరైవ్ చేసాం కదా. యాక్సలరేషన్ అంటే v యావరేజ్ వెలాసిటీ. ఓకే సారీ, ఇదే ఈక్వేషన్ ఆఫ్ యూనిఫామ్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత, డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు ut ప్లస్
హాఫ్ ఏటీ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి ఇంకో ఈక్వేషన్ ఏంటి మనం ఈ లెసన్లో దీని గురించి డిరైవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమో వి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇలా ఈ 3 ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ మోషన్లో ఈక్వేషన్స్ అనమాట. ఓకే, వీటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే కదా మనం ఇక్కడ రాసింది. నెక్స్ట్ డిరైవ్ చేయాలంటే మన లెసన్లో డిరైవ్ చేసుకున్నాం. అక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ బై టైం అని తీసుకున్నాము. అలానే యాక్సలరేషన్ని యావరేజ్ యాక్సలరేషన్ తీసుకున్నట్లయితే v ప్లస్ క్యూ బై 2. ఓకే, అలానే యావరేజ్ యాక్సలరేషన్కి మనం v మైనస్ u బై ఉండండి చూపించి చెప్తాను, అప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది. మన లెసన్లో చూసాం కదా యూనిఫామ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్కి. సో ఇక్కడ యావరేజ్ యాక్సలరేషన్ తీసుకున్నాం, చేంజింగ్ వెలాసిటీ బై టైం తీసుకోండి. ఓకే, యావరేజ్ యాక్సలరేషన్ v మైనస్ u బై t అని చెప్పి మనం ప్రూవ్ చేసి v ఈక్వల్ u ప్లస్ at అని ప్రూవ్ చేసాం. ఇప్పుడే కదా మనం ప్రూవ్ చేసింది సేమ్ అలానే. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ ఎంత? యావరేజ్ వెలాసిటీ అంటే వెలాసిటీస్ మధ్య ఎడిషన్ చేసి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్తో డివైడ్ చేయాలి. సో యావరేజ్ వెలాసిటీ v ప్లస్ క్యూ బై 2 కదా. అదే యావరేజ్ వెలాసిటీకి ఇక్కడ ఫార్ములా ఏమొచ్చింది? v మైనస్ u బై t అని వచ్చింది. సో యావరేజ్ వెలాసిటీకి సేమ్ యావరేజ్ వెలాసిటీకి మనం మ్యాథమెటికల్గా 2 కాంపోనెంట్స్ని ఎడిషన్ చేసి బై నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్తో డివైడ్ చేస్తాం కదా. కానీ ఇక్కడ ఫిజిక్స్లో యావరేజ్ వెలాసిటీ అంటే చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. సో ఈ రెండు యావరేజ్ వెలాసిటీ ఫార్ములాసే కాబట్టి ఒకటి మ్యాథమెటికల్గా ఉంది, ఇంకొకటి ఫిజికల్ ఎమౌంట్ లెసన్ పరంగా ఉంది. సో ఈ రెండింటిని ఒకే సేమ్ ఫార్ములాస్ అయినప్పుడు అట్లా 2 ఫార్ములాస్ని ఈక్వేట్ చేసినప్పుడు s ఈక్వల్ టు యూటీ ప్లస్ సింప్లిఫై చేసినప్పుడు s ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని వచ్చింది. ఆల్రెడీ లెసన్లో చెప్పా కాబట్టి సింప్లిఫికేషన్ మళ్ళీ చెప్పట్లేదు. నెక్స్ట్ ఇక్కడ s ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని వస్తే నెక్స్ట్ ఇక్కడ t వాల్యూ, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి t వాల్యూ చేస్తే v మైనస్ u బై a అని వస్తుంది. ఆ t వాల్యూని మనం ఇక్కడ డెనోట్ చేస్తే ఇది న్యూమినేటర్గా v ప్లస్ u బై 2, అలానే v మైనస్ u బై a ఉంటుంది. సో 2a డెనామినేటర్ ఉంటాయి, అది పక్కన తీసుకొస్తే 2as అవుతుంది. ఇటువైపు ఉంటాయి u ప్లస్ v ప్లస్ u అలానే ఇంటూ v మైనస్ u అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంటుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంటుంది. అప్పుడు మనం మాల్ఫై చేస్తే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as అనే ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా యూనిఫామ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఇలా ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వెన్ డస్ ద స్పీడ్ బికమ్స్ 0? ఎప్పుడు స్పీడ్ 0 అవుతుంది? ఒక బాడీ మన సర్క్యులర్ మోషన్లో ట్రావెల్ అయ్యి మళ్ళీ సేమ్ పాయింట్కి వచ్చినప్పుడు, లేదా స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయ్యి మళ్ళీ బ్యాక్కి సేమ్ పాయింట్ వచ్చినప్పుడు దాని యూనిఫామ్ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. సో ఇక్కడ బాడీ పాయింట్లో ఉంది. మనం ఇప్పుడు మన ఇంటి నుంచి ట్రావెల్ అయ్యాం, చుట్టూతా బజార్ అంతా తిరిగి మన ఇంటికి వచ్చి సేమ్ పాయింట్ దగ్గర కార్ పార్కింగ్ చేసాం. అప్పుడేమవుతుంది? టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. 0 ఎందుకు వెళ్ళింది? ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 0 మీటర్స్ అనుకోండి, 0 కిలోమీటర్స్ అనుకోండి, 0 మీటర్స్ అనుకోండి. నెక్స్ట్ ఎస్ ఇనీషియల్ అయితే 0, ఎస్ ఫైనల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? మళ్ళీ ఎంత వచ్చింది? మళ్ళీ ఎక్కడికి తిరిగి వచ్చి మళ్ళీ 0 మీటర్స్ దగ్గరికే వచ్చింది. అలా స్ట్రైట్గా వెళ్ళిపోలా, మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చింది. 0 మైనస్ 0 ఎంత? టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఎడిషన్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన టోటల్ డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది. అలానే ఒక రాయి పైకి వేసాం అనుకోండి, అంత కొంత దూరం ట్రావెల్ అయ్యి మళ్ళీ అదే స్టోన్ ఏమైంది? మళ్ళీ ఆ స్టార్టింగ్ పొజిషన్లోకే వచ్చింది. సో ఇనీషియల్ పొజిషన్ ఎక్కడుందో 0, ఇనీషియల్ పొజిషన్ ఎంత ఉందో మళ్ళీ సేమ్ అది ఫైనల్ పొజిషన్ కూడా సేమ్ అదే ప్లేస్ కదా. సో సేమ్ అదే ప్లేస్లో ఉన్నప్పుడు దాన్ని ఎడిషన్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన దాని టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఎప్పుడు బాడీ యొక్క స్పీడ్ బికమ్స్ 0 అవుతుందంటే స్పీడ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ డిక్రీజెస్, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే స్పీడ్ ఆఫ్ ఏ బాడీ ఎప్పుడైతే వెన్ డస్ ద స్పీడ్ బికమ్స్ 0? డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పాను నేను ఇప్పుడు, కానీ ఇక్కడ అడిగింది స్పీడ్ గురించి అనమాట. ఓకే, నేను డిస్ప్లేస్మెంట్ అనుకొని చెప్పాను. సో వెన్ డస్ ద స్పీడ్ బికమ్స్ 0? ఎప్పుడు స్పీడ్ 0 అవుతుంది? అయితే బాడీ యొక్క డైరెక్షన్ వెలాసిటీ అనేది అలానే యాక్సిలరేషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు బాడీ యొక్క స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఇన్ సచ్ ఏ కేస్ అట్ ద సర్టైన్ ఇన్స్టెంట్ స్పీడ్ బికమ్స్ 0. అప్పుడు స్పీడ్ అనేది 0 అవుతుంది. ఎలా యాక్సిలరేషన్ వెలాసిటీ ఎలా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి, అప్పుడు ఎలా స్పీడ్ తగ్గుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు మనం మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు వెహికల్ ఎలా అవుతుంది, ఇట్ట ట్రావెల్ అవుతూ ఉంటుంది మౌంటైన్ పైకి కదా. అంటే డైరెక్షన్స్ కంటిన్యూస్గా చేంజెస్ అవుతూ ఉన్నాయి, అంటే వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. అంటే అలానే ఇక్కడ యాక్సిలరేషన్ అనేది ఎలా ఉంటుంది, వెలాసిటీ చేంజెస్ అవుతున్నప్పుడు యాక్సిలరేషన్ ఎలా అవుతుంది, యాక్సిలరేషన్ అనేది ఒకసారి పెరుగుతూ ఉంటుంది, దాని యొక్క వెలాసిటీ యాక్సిలరేషన్ బోత్ ఎక్కడన్నారు ఆపోజిట్ డైరెక్షన్స్, వెలాసిటీ యాక్సిలరేషన్ బోత్ ఆపోజిట్ డైరెక్షన్ ఒకటి అంటే స్పీడ్లో చేంజెస్ అవుతూ ఉంది. అంటే ఒక బాడీ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఫాస్ట్గా ట్రావెల్ అయింది అనుకో, మళ్ళీ ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ బాడీ ఏంటాగా వెహికల్ యొక్క స్పీడ్ తగ్గుతుందా లేదా, మళ్ళీ టర్న్ తిరిగిన తర్వాత మళ్ళీ కొంచెం స్పీడ్ పెరుగుతుంది, మళ్ళీ టర్న్ తిరిగేసరికి మళ్ళీ స్పీడ్ తగ్గుతుందా లేదా, అంటే దాని యొక్క స్పీడ్లో చేంజెస్ అవుతూ ఉన్నాయి. అంటే స్పీడ్లో చేంజెస్ అవుతుంటే దాన్ని యాక్సిలరేషన్లో చేంజెస్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. యాక్సిలరేషన్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో యాక్సిలరేషన్ ఇక్కడ డైరెక్షన్స్ అనేవి ఒక డైరెక్షన్ లేకుండా వెలాసిటీ అనేది అంటే డిస్ప్లేస్మెంట్లో డైరెక్షన్లో చేంజెస్ అవుతున్నాయి, అంటే వెలాసిటీ చేంజెస్ అవుతాయి. అంటే బోత్ యాక్సిలరేషన్ వెలాసిటీ రెండు ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయన్నమాట. సో ఒక ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పి వెలాసిటీ ఇప్పుడు ఈ డైరెక్షన్ ఉందనుకోండి, మళ్ళీ ఇక్కడ తర్వాత కొంత దూరం స్లో అయ్యింది, తర్వాత మళ్ళీ వెళ్ళింది, ఇట్లా ముందుకు మూవ్ అవుతున్నప్పుడు స్లో అయ్యి మళ్ళీ ముందుకు అవుతున్నప్పుడు దాని యొక్క బాడీని ఎలా, దాంట్లో ఉన్న బాడీ అనేది ఎలా పుల్ చేస్తుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ని పుల్ చేస్తుంది. అంటే వెలాసిటీ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెహికల్ ట్రావెల్ అవ్వటం వల్ల వెలాసిటీ వల్ల ఈ పాత్లో బాడీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడల్లా అది టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. కాబట్టి బాడీ యొక్క యాక్సిలరేషన్ ఎప్పుడు అవుతుంది, ఎత్తుకెళ్తున్న కొద్దీ ఆ బాడీని ఏం లాగుతుంది, గ్రావిటీ బ్యాక్ లాగుతుంది. సో యాక్సిలరేషన్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. కొండ మీద ఎక్కుతున్న కార్కి వెలాసిటీ ఎప్పుడు ఆ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఆ గ్రావిటీ ఎత్తుకున్న గ్రావిటీ వల్ల ఆ వెహికల్ని ఎప్పుడు బ్యాక్ సైడ్ లాగుతూ ఉంటుంది టాప్ పొజిషన్కి వెళ్తున్న కార్ని, అంతే కదా. ఇప్పుడు ఎత్తుకి బాల్ వేసాం అనుకోండి, ఎత్తినంతసేపు వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే దానికి ఉన్న గ్రావిటీ ఉంటుంది, పైకి వెళ్తున్న బాల్ని కిందకి లాగుతూ ఉంటుంది, అంతే కదా. అంటే వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే యాక్సిలరేషన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ వెలాసిటీ యాక్సిలరేషన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయినప్పుడు ఒక సర్టెన్ ఇన్స్టెంట్లో, అంటే సబ్టెన్ ఒక టర్నింగ్ పాయింట్లో కానీ అవ్వచ్చు, ఏదైనా ఒక ఇన్స్టెంట్లో ఆ బాడీ అనేది కాసేపు రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఉండడం వల్ల అక్కడ ఈక్విలిబ్రియం స్టేట్లో కొంచెం స్తంభిస్తుంది అనమాట. అంటే అక్కడ కొంచెం స్టాప్ అవుతుంది. ఎక్కడైతే స్టాప్ అయిందో అప్పుడు ఆ బాడీ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుందంటే బికమ్స్ 0. సో అలాంటి రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు ఆ బాడీ ఈక్విలిబ్రియం స్టేట్లోకి వస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రెజెంట్ ఆ పొజిషన్లో బాడీ స్టాప్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ బాడీ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుందంటే 0. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వెలాసిటీ పైకి లాగుతూ ఉంటే యాక్సిలరేషన్ గ్రావిటీ వల్ల, భూమి యొక్క గ్రావిటీ వల్ల యాక్సిలరేషన్ అనేది పైకి ఎక్కుతున్న బాడీని వెనక్కి పుల్ చేస్తుంది. సో ఈ విధంగా ఆ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు సర్టెన్ స్టెప్ దగ్గర ఆ బాడీ యొక్క స్పీడ్ అనేది 0 అవుతుంది అనమాట. సో స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిక్రీజెస్, ఎప్పుడైతే బాడీ యొక్క స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, ఎందుకు టర్నింగ్ తిరిగేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు బాడీ యొక్క స్పీడ్ డిక్రీజ్ అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, డైరెక్షన్ ఆఫ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు బాడీ ఫోర్స్గా వెళ్తుంటే ఏమీ ఎత్తుకున్న గ్రావిటీ వెనక్కి లాగదు. ఎప్పుడైతే ఫోర్స్కి వెళ్ళే బాడీ యొక్క స్పీడ్ తగ్గిపోయిందో అప్పుడు భూమి యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువైపోయి అవి పైకి వెళ్తున్న బాడీని గ్రావిటీ వెనక్కి లాగుతుంది. సో ఎప్పుడైతే బాడీ యొక్క స్పీడ్ తగ్గిందో అప్పుడు ఆ బాడీ యొక్క వెలాసిటీ ఒక డైరెక్షన్ వైపు, యాక్సిలరేషన్ టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇంకోవైపు లాగుతుంటుంది. అప్పుడు రెండు బోత్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతాయి. అప్పుడు ఆ సచ్ ఏ కేస్ అట్ దట్ ఇన్స్టెంట్, సర్టెన్ ఇన్స్టెంట్లో బాడీ యొక్క స్పీడ్ అనేది ఆగిపోయి, ఆ బాడీ ఆగిపోవడం జరగడం వల్ల బాడీ యొక్క స్పీడ్ అనేది 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ రెస్ట్ at constant acceleration a for t seconds. A car travels from rest at a certain acceleration a for t seconds. What is the average speed of a car for this journey of the car moving along this straight road? ఒక బాడీ స్ట్రైట్ రోడ్లో ట్రావెల్ అవుతుంది, అంటే ఒక కార్ అనేది స్ట్రైట్ రోడ్లో ట్రావెల్ అవుతుంది. అండ్ కార్ స్టార్ట్స్ ఎట్ రెస్ట్, అది రెస్ట్ దగ్గరే స్టార్ట్ అయ్యింది. ఇనిషియల్ వెలాసిటీ అనేది u అనేది 0. సర్టెన్ ఫైనల్ వెలాసిటీ ఎంత, ఇనిషియల్ వెలాసిటీ 0 అయ్యింది.
అయితే ఇటు కాన్స్టెంట్ ఇటు యాక్సిలరేషన్ ఏ అండ్ టైం టీ సెకండ్స్, దాని యొక్క యాక్సిలరేషన్ ఏగా ఉంది, టైం టీగా ఉందన్నమాట. అప్పుడు ఆ బాడీ యొక్క ఏమని అడిగారు, యావరేజ్ స్పీడ్ అని అడిగారు. యావరేజ్ స్పీడ్ అని అడిగారు కాబట్టి ఎస్ని కనుక చూసినట్లయితే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే ఎస్ ఈక్వల్ టు ఇది ఏమన్నది ఇక్కడ, ఏ మోషన్లో ట్రావెల్ అయింది, అలాంగ్ ద స్ట్రైట్ రోడ్లో ట్రావెల్ అయింది అంటే అది సర్టైన్ యూనిఫామ్ మోషన్ అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లోకి వెళ్ళినట్లయితే బాడీస్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, దాని యొక్క యాక్సిలరేషన్ ఏ అన్నారు, అలానే టైంని టీ అన్నారు. ఎస్ ఈక్వల్ టు ఇనీషియల్ టైం అట్ రెస్ట్ పొజిషన్లో ట్రావెల్ అయింది కాబట్టి ఇనీషియల్ టైం, ఇది యూ అంటే ఇనీషియల్ టైమే, రెస్ట్ కాబట్టి 0 అంటాం. సో 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, 0 ఇంటూ టీ అంటే 0నే కదా, ఎస్ ఈక్వల్ టు హాఫ్ ఏటీ స్క్వేర్. ఓకే, మనం అడిగింది ఏంటి ఇక్కడ, డిస్ప్లేస్మెంట్ అడగాం కానీ యావరేజ్ స్పీడ్ అడిగారు. యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంటి, టోటల్ చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ బై స్పీడ్ కాదు, డిస్ప్లేస్మెంట్గా డిస్టెన్స్ ఇంకోసారి. యావరేజ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బాడీ, యావరేజ్ అన్నప్పుడు ఖచ్చితంగా టోటల్ అని వస్తుంది, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ బై టైం టేకిన్. ఓకే, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ బై టైం టేకిన్. టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ మనకి యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ తీసుకుంటే టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది, స్మాల్ ఎస్ అనుకుంటే బై టైం టేకెన్. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది, హాఫ్ ఏటీ స్క్వేర్ బై టీ. టీ ఈ న్యూమరేటర్ ఒక టీ క్యాన్సిల్ అయిపోతుంది, హాఫ్ ఏటీ, ఇది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్. ఓకే, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఎంత, ఇక్కడ రాస్తాను. సో యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఎంత, రెస్ట్ పొజిషన్ నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు కార్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎలా ఉంది, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 80/2 ఆర్ హాఫ్ ఏటీగా మనం రాసుకోవచ్చు. ఓకే, ఇది రెస్ట్ పొజిషన్ నుంచి కార్ ట్రావెల్ అవుతున్నప్పుడు యాక్సిలరేషన్ ఏ టైం టీగా ఉన్నప్పుడు ఇనీషియల్ పొజిషన్ రెస్ట్లో ఉన్నప్పుడు కార్ ట్రావెలింగ్ ఎంత, యావరేజ్ స్పీడ్ అనేది హాఫ్ ఏటీ. ఓకే, నెక్స్ట్ అలానే ట్రైన్ ఆఫ్ లెంత్ 60 meters, ఇట్ మూవింగ్ అట్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 15 meters per second square. అయితే క్యాల్కులేట్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్ ద రైల్వే సిగ్నల్స్. ఒక ట్రైన్ అనేది ఒక లెంత్ 60 meters ఉందన్నమాట లెంత్. అయితే మూవింగ్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉంది అంటే స్పీడ్ అంతా 15 meters per second. అయితే క్యాల్కులేట్ ద టైం టేకెన్, ఎంత టైంలో ట్రైన్ అనేది రైల్వే సిగ్నల్స్ని క్రాస్ చేస్తుంది. సో టైం టేకెన్ బై ద ట్రైన్ టీ అనుకుంటే మామూలుగా డిస్టెన్స్ బై స్పీడ్ యొక్క యూనిట్ డిస్టెన్స్ బై టైం కదా, టీ ఇటు వస్తే ఉంటుంది డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ అంత లెంత్ ఆఫ్ ద ట్రైన్ 60 meters, స్పీడ్ అంత 15 meters per second square. దాని యొక్క స్పీడ్ని యూనిట్స్ అనమాట, 15 per meters అనేవి స్పీడ్ యూనిట్స్. సో 15, సో టోటల్ ఎంత, ఇది 4 times క్యాల్కులేట్ అవుతుంది. 4 అంటే టైం 4 secondsలో ఆ 60 meters లెంత్ ఉన్న ట్రైన్ 4 secondsలోనే రైల్వే సిగ్నల్స్ని క్రాస్ చేస్తుంది. సో ద టైమ్ టేకెన్ బై ద క్రాసింగ్ ద రైల్వే సిగ్నల్స్ ఇన్ 4 seconds. ఓకే, దీన్ని మ్యాథమెటిక్గా రాయక్కర్లేదు, చెప్తే అర్థమైపోతుంది. ఓకే, మనకి డిస్టెన్స్ స్పీడ్ ఫార్ములా ఐడియా ఉంది కదా, డిస్టెన్స్ బై టైం అని. సో టైం ఇటు వచ్చింది, స్పీడ్ ఇటు రాసాము, స్పీడ్ వాల్యూ వేసాము, డిస్టెన్స్ వాల్యూ వేసాము, దాని నుంచి సింప్లిఫై చేసాము. అప్పుడు టైం ఎంత, టైం కాబట్టి సెకండ్స్ అనమాట యూనిట్స్. సో 4 secondsలోనే ఆ రైల్వే సిగ్నల్స్ని ఆ 60 meters దాంతో ఉన్న ట్రైన్ ట్రావెల్ చేస్తుందని చెప్పి మనకి ఇక్కడ ప్రూవ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వీళ్ళు అంటే కెన్
an object accelerate if its speed is constant. Write your conclusion. Can an object accelerate if its speed is constant? ఒక బాడీ యొక్క స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్న బాడీ అనేది యాక్సలరేట్ అవుతూ ఉందా? రైట్ యువర్ కంక్లూజన్. స్పీడ్ కాన్స్టెంట్గా ఉండడం అంటే ఏంటి? వెలాసిటీ కాన్స్టెంట్ని చూసాం. స్పీడ్ కాన్స్టెంట్, స్పీడ్ అంటే డైరెక్షన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి, పర్టికులర్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వదు. ఓకే, ఇలా ట్రావెల్ అవుతున్న బాడీ సేమ్ 1 2 3 అలానే 1 2 3 1 2 3 1. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్, నెక్స్ట్ 8 కిలోమీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్, నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 14 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 16 కిలోమీటర్స్. అంటే ఈచ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎంత టైంలో కవర్ చేసింది? ఈచ్ 1 అవర్లో 1 మినిట్లో ట్రావెల్ చేసింది. ఓకే, 1 మినిట్లోనే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆ బాడీ ట్రావెల్. అంటే డైరెక్షన్స్ చేంజెస్ అవుతున్నాయా? ఇప్పుడు ఈ డైరెక్షన్ ఉంది, తర్వాత ఈ డైరెక్షన్ ఉంది, తర్వాత ఈ డైరెక్షన్ ఉంది. అంటే డైరెక్షన్స్ చేంజ్ అవుతూ యూనిఫామ్గా ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ప్రతి ఈచ్ అండ్ 1 మినిట్కి ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ డిస్టెన్స్ని కవర్ చేసింది. అంటే బాడీ అనేది ఈ డైరెక్షన్స్ చేంజ్ అవ్వకుండా ఇలానే స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయితే సింగిల్ డైరెక్షన్ ఉంది కాబట్టి యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పి అంటాం. యూనిఫామ్గా చేంజెస్ అయింది కాబట్టి, డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి దీన్ని మనం యూనిఫామ్ స్పీడ్ అంటాం. సో ఇలా యూనిఫామ్ స్పీడ్లో ట్రావెల్ అవుతున్న బాడీకి యాక్సలరేషన్ అనేది చేంజెస్ జరుగుతూ ఉంటాయా? ఎస్ జరుగుతాయి. ఎందుకు అలా జరుగుతాయి? ఎందుకంటే బాడీ మూవింగ్ అలాంగ్ ద కర్వ్డ్ పాత్. ఇట్లా కర్వ్డ్ పాత్లో బాడీ డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ మారుకుంటుంది విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఓకే, కాన్స్టెంట్ స్పీడ్తో కానీ కాన్స్టెంట్ వెలాసిటీతో కానీ బాడీ అనేది కర్వ్డ్ పాత్తో ట్రావెల్ అవుతూ ఉంది. బికాజ్ ది డైరెక్షన్స్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్. అప్పుడు ఇట్లా కర్వ్డ్ పాత్ర మూవ్ అవుతున్నప్పుడు బాడీ యొక్క డైరెక్షన్స్ అనేవి ఎప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క పాయింట్కి. అండ్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. కానీ ఏంటి, డైరెక్షన్స్ చేంజ్ అవుతున్న బాడీ అనేది కాన్స్టెంట్ స్పీడ్తోనే ట్రావెల్ అవుతుంది. అయినప్పటికీ అప్పుడు స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నా బట్ డైరెక్షన్స్లో చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి యాక్సలరేషన్లో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యాక్సలరేషన్కి స్పీడ్కి ఏమైనా తేడా ఉందా అంటే సంబంధం ఉందా అంటే ఎస్ ద ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ద కర్వ్డ్ పాత్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ హ్యాస్ వేరింగ్ వెలాసిటీ. ఓకే, ఒక బాడీ కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతున్న కర్వ్డ్ పాత్ దాని యొక్క వెలాసిటీ అంటే మూవింగ్ డైరెక్షన్స్లో తేడాలు ఉన్నాయి. బికాస్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్ త్రూ ఇట్స్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. కానీ దాని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ట్రావెల్ అవుతుంది. బాడీ యొక్క డైరెక్షన్స్ ఏంటి, మూవింగ్ డైరెక్షన్స్ ఎప్పుడు కంటిన్యూషన్గా చేంజ్ ఉన్నాయి ప్రతి ఒక్క పాయింట్కి. అండ్ దిస్ పాత్ ఆఫ్ ఇట్స్ మోషన్, దాని పాత్ ఆఫ్ ఇట్స్ మోషన్లో డైరెక్షన్స్ కంటిన్యూషన్గా చేంజ్ బాడీ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాయి, యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతున్నాయి. బాడీ యొక్క డైరెక్షన్స్ అనేవి కంటిన్యూషన్గా చేంజ్ అవుతున్నాయి కాబట్టి కెన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్సలరేట్ ఇఫ్ ది స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. కాబట్టి ఆ బాడీ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతున్నా దాని డైరెక్షన్స్ మూవింగ్ డైరెక్షన్స్ ప్రతి ఒక్క పాయింట్లో చేంజెస్ అవుతున్నాయి కాబట్టి ఆ బాడీ అనేది యాక్సలరేషన్లో ఉందని చెప్తున్నాను అనమాట. ఓకే, డైరెక్షన్లో చేంజెస్ వస్తున్నాయి కదా కాబట్టి బాడీ అనేది యాక్సలరేషన్లో ఉందని చెప్తాం. అంటే దీన్ని బట్టి బాడీ అనేది యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అయినా బాడీ యొక్క యాక్సలరేషన్స్ అది కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అయ్యే బాడీకి కూడా సర్టెన్ యాక్సలరేషన్ ఉంటుందని చెప్పి మనం ఇప్పుడు చెప్తున్నాం అనమాట ఈ కాన్సెప్ట్లో. ఓకే, నెక్స్ట్ హౌ ఈజ్ యావరేజ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తే ఇప్పటికే 24 minutes అయిపోయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.